హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడకి వెళ్తున్నాము. ఉప్పాడ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది శారీస్. ఈరోజు మేము కూడా శారీస్ చూడడానికే ఉప్పాడకి వెళ్తున్నాము. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేలా అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఉప్పాడ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్తాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మనం ఉప్పాడలోకి అయితే వచ్చేసాము. మేము ఉప్పాడలో ఏ షాప్కి వెళ్ళామంటే ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు ఒక షాప్కి అయితే వెళ్ళి ముందు పర్చేస్ చేయడం అయితే జరిగింది. అందువల్ల మేము వాళ్ళని అడిగి వాళ్ళు వెళ్ళిన షాప్ నెంబర్ తీసుకున్నాము. వాళ్ళకి కాంటాక్ట్ చేసి మేము వాళ్ళు వెళ్ళిన షాప్కి అయితే వెళ్ళాము. షాప్ అంటే ఇంటిలోనే షాప్ పెట్టుకొని శారీస్ అమ్ముతున్నారు. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఉప్పాడలో శారీ మేము వెళ్ళిన షాప్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది. అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మాతో ఏం చెప్పారంటే ఉప్పాడలో శారీస్ చాలా రీజనబుల్ రేట్స్కే ఇస్తారు అని చెప్పారు. అందువల్ల మేము కూడా ఆ రేట్స్ అలానే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకు అంత రీజనబుల్గా అనిపించలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనకు కూడా ఒక షాప్ ఉంది, హ్యాండ్లూమ్ శారీస్ అనేటివి మనం మన షాప్లో అమ్ముతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది. మరి మిగతా షాప్స్ గురించి అయితే మనకు తెలియదు. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి మనం ఒక్క షాప్కే వెళ్ళాము. అక్కడే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. తీసుకొని తర్వాత అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాము. మనకు తెలుసు కదా, ఉప్పాడ బీచ్ చాలా ఫేమస్. అక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతాయి. బీచ్ చాలా బాగుంది. నేనైతే అనుకోలేదు ఇలా ఉంటుంది అని. నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట ఉప్పాడకి రావడం. వచ్చి చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. సేమ్ ఇలానే మనకు కేరళలో కూడా ఉంటుంది, కానీ ఇంత దగ్గరగా అయితే రోడ్డుకు ఉండదు, కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా దగ్గరగా ఉంది రోడ్డుకి. చాలా బాగుంది వ్యూ అయితే చూడడానికి. గాయ్స్, ఇప్పుడు మనం ఉప్పాడ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. చాలా కాలం ముందు ఉప్పాడ అనేది ఒక చిన్న విలేజ్గా ఉండేది. ఇక్కడ ఫిషర్మెన్స్ అలానే వీవర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. అందువల్ల ఉప్పాడ అనేది ఫిషింగ్కి, శారీస్ నేత వేయడానికి బాగా ప్రసిద్ధిగాంచింది. ఉప్పాడ శారీస్లో వీళ్ళు జామ్దాని డిజైన్ అయితే వేస్తారు. అందువలన ఉప్పాడ శారీస్ అయితే చాలా ప్రసిద్ధి చెందాయి. ఇంకోటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. అందువల్ల ఎక్కువ మంది లైక్ చేయడం స్టార్ట్ చేశారు శారీస్ని. ఒక్క శారీని వ్యూ చేయడానికి 10 to 15 days అయితే పడుతుంది. అది ఎలా అంటే మనం తీసుకునే డిజైన్ బట్టి ఉంటుంది. డిజైన్ సింపుల్ గా ఉంటే తక్కువ రోజులే తీసుకుంటుంది, డిజైన్ ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు తీసుకుంటుంది. డిజైన్ బట్టి వ్యూయింగ్ చేయడం జరుగుతుంది. మనకు ఉప్పాడలో ఒక ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే కోస్టల్ ఎరోషన్. ఈ కోస్టల్ ఎరోషన్ అంటే ఏంటంటే సముద్రం అనేది కొంచెం కొంచెంగా ల్యాండ్ ని తీసుకుంటూ ముందుకు వస్తుంది. కొన్ని సంవత్సరాల్లోనే ఉప్పాడ కోస్టల్లో ఉన్న ల్యాండ్ చాలా వరకు సముద్రంలో కలిసిపోయింది. కొన్ని ఇల్లులు, కొన్ని రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ కోస్టల్ ఎరోషన్ ఎందుకు వల్ల వస్తుంది అంటే సైక్లోన్ వచ్చినప్పుడు, అలానే పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా మనకి, అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఈ ప్రాబ్లంని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు, అలాగే సీ వాల్ పాయింట్ లాంటివి పెట్టి కోస్టల్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ అయితే బాగుంది. అలా అని
ఎరోషన్ ప్రాబ్లం పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టయితే కాదు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఉప్పాడలో నార్మల్‌గా మనకి చెప్తారు గదా! ఉప్పు వాటర్‌లో పంటలు పండవు అని. కానీ ఇక్కడ చూసుకుంటే రోడ్డుకి ఒకవైపేమో బీచ్ ఉంటది. ఇంకో వైపేమో పంట పొలాలుంటాయి. మనకు రోడ్డు లాస్ట్ వరకు అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. సో, ఇది గూడా ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఈ బీచ్‌ని చూసిన తర్వాత మాకేమనిపించింది, ఇంకా పాండిచ్చేరి బీచ్ గూడా మనం చూడక్కర్లేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బావుంది వ్యూ అయితే. ఈవినింగ్ అయితే ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. వచ్చి ఆ రాళ్ళ పైన కూర్చొని బీచ్‌ను చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా బావుంది వ్యూ అయితే. మీరు కానీ కాకినాడ వెళితే తప్పకుండా ఉప్పాడ బీచ్ అయితే విజిట్ చేయండి. కాకినాడ నుండి జస్ట్ 18 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే మనకి ఉప్పాడ ఉంటుంది. నాకు ఈ బీచ్ రోడ్డుని చూసాక వైజాగ్ బీచ్ రోడ్డు గుర్తుకొచ్చింది కొంచెం. కోస్టల్ ఎరోషన్ ప్రాబ్లం వల్ల మనకు బీచ్ అనేది డిసప్పేర్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయి ఫ్యూచర్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ మన కంప్లీట్ ఉప్పాడ వ్లాగ్ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా మా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది కదా! సో, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.